బంజారా ప్రజానీకానికి ఈరోజు బంజారాల సాంప్రదాయ పండుగ మొట్టమొదటి పండుగ శీతల పండుగ శుభాకాంక్షలు. మొదటగా ఈ శీతల పండుగను మా యొక్క పూర్వకాలం నుండి దాదాపుగా వందల సంవత్సరాల నుండి ఈ పండుగ మా యొక్క ఆచార సాంప్రదాయబద్ధంగా మేము గిరిజనులుగా బంజారాలుగా లంబాడీలుగా ఘనంగా జరుపుకుంటూ ఉన్నాము. ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నాటి కాలంలో వైద్య పరికరాలు అందుబాటులో లేవు. ఆనాటి కాలంలో మరి మా యొక్క పశు సంపదను ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉండేవాళ్ళం. బంజారాలు అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలస వెళ్ళుకుంటూ సంచార జీవులుగా జీవిస్తున్నటువంటి బంజారాలు మరి స్థిర నివాసం ఏర్పరచుకొని ఆ నివాసం ఏర్పరచుకున్న తరుణంలో మేము ఎక్కువగా ఈ పశు సంపద మీద ఆధారపడి ఉండేవాళ్ళం. పశువులు చనిపోతూ ఉన్నాయి. పశువులకు గాలికుంటు అనే వ్యాధి వస్తుంది. ఆ వ్యాధికి అప్పుడు మందు లేదు, వైద్య పరికరాలు కూడా వైద్యులుగా లేనటువంటి సమయంలో మా యొక్క పెద్ద మంచి కలంలో మా యొక్క ఏడుగురు వనదేవతలు తొలజ, హింగ్లా, మైసూర్, ఆంబ, ధోళాంగర్, నంగర్కోట్, శీతల, ఈ ఏడుగురు వనదేవతల్లో శీతల మాత చిన్నది. ఈ ఏడుగురు వనదేవతలకు తమ్ముడిగా లుంకుడియా ఉన్నాడు. మరి ఈ ఏడుగురు వనదేవతల్లో శీతల మాత అయినటువంటి చిన్న మాత మా యొక్క పెద్ద మనిషి కలలో వచ్చి, మీరు పశు సంపద కోల్పోతూ ఉన్నారు, పశువులకు గాలికుంటు వ్యాధి వస్తుంది, పంటలు సమృద్ధిగా పండాలన్నా, వర్షాలు రావాలన్నా, ఈ గాలికుంటు వ్యాధి పోవాలన్నా మా యొక్క ఏడుగురు వనదేవతలను ప్రతిష్ఠించి మా యొక్క లుంకుడియా వరకు ఈ యొక్క మీరు ఈ గొర్రెపోతును కోసి మరి మేకను పశువులను బలి ఇచ్చి వాటి యొక్క ఆ పేగుల నుంచి మీ పశు సంపదను దాటిస్తే మా ఈ యొక్క శాంతిస్తామని చెప్పేసి ఆనాటి కాలం నుంచి ఇప్పటి వరకు మేము ఈ పండుగను సాంప్రదాయబద్ధంగా కొనసాగిస్తున్నాం. మరి ఈ మా ఏడుగురు వనదేవతలలో మరి శీతలామాత ఈ ఏడుగురు వనదేవతలకు ఏడుగురు చరిత్ర ఉంది. ఎందుకంటే ఈ ఏడుగురు వనదేవతల అంశతోని పుట్టిన మా సేవలాల మహారాజు మరి గొప్పతనాన్ని మా బంజారా జాతిని ఏకం చేసినటువంటి ఘనత సేవలాల మహారాజు కాబట్టి ఈ ఏడుగురు వనదేవతలు అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము చేస్తూ ఉన్నాం. కానీ ఇప్పటి వరకు మేము గత 10 సంవత్సరాలుగా కష్టపడతా ఉన్నాం సేవలాల్ సేనగా అందరినీ కలుపుకొని. ఎందుకంటే ఒక పిలుపునిచ్చాము శనియపురం సాక్షిగా ఇదే 16 తండాల్లో ఒకటే రోజు చేసి ఈ సేవలాల్ సేనగా పిలుపునిచ్చా ఉన్నాం. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటేసారి జరుపుకోవాలి. గతంలో ఈ పండుగను ఒక వారం ఒక తండాలో, ఇంకో వారం ఇంకో తండాలో, పెద్ద పుస్తల కార్తెలో 2-3 వారాలు చేసేవారు. కానీ మేము సేవలాల్ సేనగా ఏం పిలుపునిచ్చామంటే, ఈ 2-3 వారాలు చేస్తూ ఉంటే మరి ప్రభుత్వం మన పండుగలకు గుర్తింపు ఇస్తలేదు, మరి మన పండుగలకు సెలవు దినంగా ప్రకటిస్తలేదు. కాబట్టి ఖచ్చితంగా మనం సెలవు దినంగా ప్రకటించే విధంగా అందరం ఒకే తాటిపై రావాలి. ఒకే పండుగను ఒకే రోజు నిర్వహిస్తే జాతి ఐక్యతను చాడాలని పిలుపునిచ్చా ఉన్నాము. చాలా సంతోషం ఈరోజు. ఎందుకంటే 90% పైగా మా లంబాడి బంజారా ప్రజలు ఈరోజు శీతల పండుగను అంగరంగ వైభవంగా చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, దయచేసి ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది పాలకులు మారినా మా బంజారా పండుగలకు ఇప్పటివరకు గుర్తింపు లేదు. ఖచ్చితంగా మా పండుగను గుర్తించాలి, మా పండుగ సెలవు దినంగా ప్రకటించాలి. ఈరోజు మేము పండుగ చేస్తూ ఉంటే బాధాకరం. అన్ని స్కూల్స్లలో మా విద్యార్థులు ఉన్నారు, మా మహిళలు ఉన్నారు, మా ఆడపడుచులు ఉన్నారు. కాబట్టి మా పండుగను గుర్తించే విధంగా మరి ప్రభుత్వం అన్ని పండుగలకు సెలవు ఇచ్చే విధంగా మా పండుగ కూడా సెలవు ఇవ్వాలని, నిధులు కేటాయించాలని చెప్పేసి సేవలాల్ సేనగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. యావత్ బంజారా ప్రజలందరికీ శీతల పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ, ఈరోజు ఈ శీతల పండుగను మనము జరుపుకోవడానికి గల కారణం, అప్పట్లో మాకు ఏదైనా కూడా పాడి పంటలలో ప్రాబ్లం వచ్చేది. దాంతోపాటు మా రోగాల బారిన పడి మా పశు సంపద కావచ్చు, చాలామందికి రోగాలు బారిన పడే పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇట్లా శీతల పండుగను డాటుడుగా చేస్తేనే కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ డాటుడు పండుగ చేయడం జరుగుతుంది. కాబట్టి మా సాంప్రదాయాల్లో బద్ధంగా చేసే పండుగలు శీతల పండుగ, తీజ్ పండుగ మరియు ఈ సేవలాల్ జయంతి, ఈ 3 మేము ఈ బంజారాలుగా మేము పెద్ద పండుగలుగా చేస్తాం. కాబట్టి దీన్ని ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి ఈ పండుగలకు సెలవు దినంగా ప్రకటించడం, దాంతోపాటు నిధులు కూడా ప్రకటించాలని చెప్పేసి యావత్ ప్రజలు ఈరోజు ఐక్యంగా ఉండి ఒకటే విధంగా అందరూ దాదాపుగా 100% ఈరోజు ఒకటేసారి నిర్వహించుకున్నాం. దానికి అందరం గర్వపడుతున్నాం.